ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. చదువుల తల్లి జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ మాతనే శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు. వేదకాలం నాటి జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహానికి సరస్వతి అధిదేవతగా పేర్కొంటారు. సరస్వతీ దేవిని బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి స్వరూపము. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణా పుస్తకము జపమాల ధరించి అభయముద్రలో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతుంది. శ్రీ నీల సరస్వతి స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వారికి అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు సృజనాత్మక శక్తి ఉంటుంది. ప్రతినిత్యం 9 మార్లు పఠించాలి. తర్వాత అమ్మవారికి పటిక బెల్లం నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇటువంటి మరిన్ని భక్తిగల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.